చెప్పండి, జనసేన వర్సెస్ టీడీపీ ఈ పంచాయతీలో మీరేటి వైపు? పంచాయతీ అవుద్దా లేక జనసేన వాళ్ళు ఒప్పేసుకుంటారా? నిజంగా లోకేష్ గారు చెప్పిన దాంట్లో తప్పు ఉందా లేదా? నాకైతే పెద్దగా ఆయన కరెక్ట్గా చెప్పాడేమో అనిపించింది నాకు. నేను కూడా దానికే స్టాండ్ అవుతా సార్. బికాస్ మీరు 2019లో వాళ్ళందరూ విడివిడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అప్పుడు టీడీపీకి ఏమో 39% పైన వచ్చింది, వీళ్ళకేమో 5.6% దాకా వచ్చింది, బీజేపీకి 0.8% వచ్చింది. ఈ మూడు క్యాలిక్యులేట్ చేస్తే 46% సార్. అంటే వాళ్ళకు ఉన్న 46% ఓటింగ్ని 100% అనుకుంటే దాంట్లో ఎవరి షేర్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్లుగానే 2024లో ఓట్లు అదే ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసుకున్నారు. అంటే వీళ్ళకున్న 46%లో 5.6% క్యాలిక్యులేట్ చేస్తే 175లో 21 సీట్లు వస్తాయి. అలాగే టీడీపీకి 146 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. ఆ విధంగానే వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఎంపీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు త్యాగం చేసినట్టు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం 2 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే ఫార్ములాని ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2024లో జనసేనకు వచ్చిన సీట్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత 6.87 దాకా వచ్చింది. సో దాన్ని బేస్ చేసి ఇంకొక ఇప్పుడు గతంలో 12% గెలిచారు వీళ్ళు. యాక్చువల్గా 175 సీట్స్లో 21 సీట్స్ అంటే వీళ్ళకి 12%. ఇప్పుడు ఏంటి 15% ఇస్తున్నాం మీకు, ఎందుకంటే మీరు ఇంప్రూవ్ అయ్యారనే చెబుతున్నారు వాళ్ళు. సో మీరు అంటే నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఎక్కువ అంటే ఎమ్మెల్యేల పరంగా చూస్తే 12%, ఓట్ల పరంగా చూస్తే 6.8 అంటే వాళ్ళకి 7% ఎక్స్ట్రా ఇచ్చినట్టు లోకేష్ గారు. అంతే. యాక్చువల్గా ఏంటి అంటే సార్ ఇక్కడ అంటే 7% ఓట్లు వయసు చూసినప్పుడు అంటే సీట్లలో కదా ఆయన చెబుతుంది, సీట్లలో 15% ఇస్తా అంటున్నాడు. సో ఓటింగ్లో చూడకూడదు దాన్ని. ఓవరాల్గా అయితే సార్ కౌన్సిలర్లు స్థానాలు సీట్లో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ తప్పు జనసేన దగ్గర ఉందంట. నేను ఎందుకు ఉంది అంటే మీరు నెంబర్ ఆఫ్ సీట్స్ కంటెస్ట్ చేసేది పెన్షన్ రోజులు మీకు 21కి 21, 2 ఎంపీలకి 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా మీరు కంటెస్ట్ చేసింది కేవలం 5.6 ఓటింగ్ పర్సంటేజ్. ఆ 46 ఓటింగ్ పర్సంటేజ్ 2019లో ఏదైతే మీ షేర్ ఉందో అంతవరకే కంటెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు గెలిచిన స్థానాల్లో మీ ఓటింగ్ పర్సంటేజో అంటే ఇది ఎప్పటికీ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు 15 సంవత్సరాలు ఇంకా మనం కలిసి ట్రావెల్ చేయాలి అంటే ఒక్కొక్క ఎలక్షన్కి 3%, 2% మీరు పెంచుకుంటూ పోతే మీరు కనీసం సగం సీట్లు అభ్యర్థించాలంటేనే 20 ఏళ్ళు దాటిద్ది ఇంకా. సో ఆయన వాదనలో కూడా కరెక్టే ఉంది, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది. కానీ మరి నారాయణ మనోహర్ గారు ముందేమో మనకు బలం ఎంత ఉందో అది చూసుకుందాం అది అన్నారు, ఇప్పుడేమో క్షేత్రస్థాయిలో మాకు చాలా ఇది వస్తూ ఉంది. ఇది కూడా ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే మీకు పార్టీ గుర్తు మీద ఎలక్షన్ జరిగింది. పంచాయతీ ఎలక్షన్ అనేది పార్టీ గుర్తుండదు. అంటే నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఈసారి జనసేన స్థానిక నాయకులు వినే పరిస్థితి లేదు. వాళ్ళు అంటే గుర్తులేదు. కళ్యాణ్ గారే మనం 15 ఏళ్ళు చంద్రబాబు అది కాదు సార్ అంటే పంచాయతీ ఎలక్షన్లో గుర్తుండదు కాబట్టి కంపల్సరీ పోటీ చేస్తారంట. సో దాన్ని తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారు, మన మాట ఏం లేదు అనే బదులు ముందే మనం ఒక మాట వేసేసి మాకు బలం ఉన్న కాడ మేము పోటీ చేస్తామంటే గుర్తు లేని కాడ మేమేం చేయలేమని లోకేష్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు పోటీ చేసినా మేమేమి అడ్డుపడలేదు కానీ గారు సరే గుర్తు లేని వాటికి, గుర్తున్న వాటికి ఇప్పుడు మేము 3 పార్టీలు కూర్చుని సర్దుబాటు చేసుకున్నాం అంటున్నారు కదా, సర్దుబాటు చేసుకుంటాం అంటున్నారు కదా. ఇప్పుడు లోకేష్ గారు 15% అన్నారు, నారాయణ మనోహర్ గారు కుదరదనే సంగతి చెప్పారు. మరి ఇప్పుడు లోకేష్ గారిని కాదని ముందుకెళ్లే పరిస్థితి ఉందా? 200% ఉండదు సార్. లోకేష్ గారు ఏదైతే వీళ్ళకి ఆఫర్ చేస్తారో అన్ని సీట్లో పోటీ చేయటమే. ఆ సీట్లలో సైతం అవసరమైతే మళ్ళీ లోకేష్ గారు ఎవరన్నా తన అభ్యర్థులను టీడీపీ నుంచి పంపినా వాళ్ళని పెట్టుకుని పోటీ చేయాల్సిందే. కానీ అంతే జనసేన పరిస్థితి అంత వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ స్థానిక నాయకులు, వాళ్ళ కార్యకర్తల యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది సార్ ఈ ఇష్యూస్ అన్ని చూస్తా. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ నిజానికి లోకేష్ గారు చెప్పిందంటే పెద్ద తప్పు ఉందని అనిపిస్తుంది. జనసేన వాళ్ళు వాళ్లే మాకు బలం లేదని చెప్పి మనకు అది ఉందా ఇది ఉందా అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ నారాయణ మనోహర్ గారు కానీ. ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే మాత్రం ఉపయోగం ఉంటుందా? అప్పుడు మీకు గుర్తుందో లేదో బీజేపీ వాళ్ళు సలహా ఇచ్చారు, 50 సీట్లు మీరు అడగండి, మాకు 25 సీట్లు తీసుకుంటామంటే అసలు ఈయన అడగను కూడా అడగలేకపోయారు కదా. అడిగి ఉంటే ఇవాళ చాలా
బలంగా ఉన్నట్లు ఒక పిక్చర్ అన్న వచ్చేది. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్తే అది వినాల్సిందే కదా, పవన్ కళ్యాణ్ గారు అడగకపోగా ప్రతిసారి తమ స్థానిక నాయకుల్ని తమ కార్యకర్తలను కన్విన్స్ చేసే వాళ్ళు పాత్రని వీళ్ళు తీసుకుంటారు సార్. ఏంటంటే మనకు బలం లేదు, దారుణం ఏంటంటే వాళ్ళు కొట్టినా తిట్టినా పడి ఉండాలన్నట్లుగా పిక్చర్ ఇచ్చారు కదా. ఇంకోటి ఫైనల్ గా సార్, మనం ఒకవేళ టీడీపీ చెప్పినట్టు వినకుండా పోటాపోటీగా మనం కానీ ఎక్కువ స్థానాలు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ గెలిచిద్ది అనే భయాన్ని ముందు జనసేన కార్యకర్తలకి స్థానిక నాయకులు ఎక్కిస్తుంటారు వీళ్ళు. రైట్. అయితే అప్పటికి ఈవీఎంలు ఇట్లా ఈ ఎక్స్ట్రా ఓట్లు ఇట్లా పడతాయన్న సంగతి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు, లేకపోతే ఆయన కూడా 50 సీట్లు అర్ధరాత్రి 50 లక్షల ఓట్ల గురించి. శివశంకర్ చెప్పండి, లోకేష్ గారు రైటా, నాదెండ్ల మనోహర్ గారు రైటా 15% అన్నారు, 5% బీజేపీ అన్నారు. బీజేపీ వాళ్ళు ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు, సాల్లే ఇచ్చింది చాలే అనుకుంటున్నారు ఏమో. మీరేమంటారు, మీకేమనిపించింది? అఫ్కోర్స్ మీ పార్టీకి సంబంధించిన విషయం కాకపోయినా కూడా ఓవరాల్గా ఆ పిక్చర్ మీకు ఎట్లా అనిపించింది? సార్ ఏదైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు వారి కుమారు చెప్పింది అల్టిమేట్ గా ఫైనల్ అవుతుంది. ఎందుకంటే కనుక ఇదంతా కూడాను అవసరమైతే నాదెండ్ల మనోహర్ గారు ఒకవేళ ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా చంద్రబాబు గారి కూటమిలో నువ్వు మాట్లాడుతున్నావు ఇతను సస్పెండ్ చేసే అవకాశాలైనా ఉంటాయి కానీ నేను ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారా అంటే నేనైతే ఒకవేళ చెప్తే ఆయన ఇండివిజువల్ ఏమన్నా చెప్పారో నాకు తెలిసి సార్ ఏదైనా కూడాను భారతీయ జనతా పార్టీని మనం చూసాము, నాకంటే ఎక్కువగా మీరు దగ్గరగా చూసింటారు. ఈ రాష్ట్రంలో ఎదుగుదల ఎందుకు లేకుండా పోయింది అంటే కనుక చంద్రబాబు చేతుల్లో ఉంది కాబట్టి. ఎందుకు ఇదా ఉదాహరణ చెప్తున్నానంటే మొత్తము భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళంతా కూడా తెలుగుదేశం నాయకులు పంపించి టికెట్లు ఇప్పించుకుంటాడు. నిన్న ఒక విచిత్రం చూడండి, అనపర్తిలో నలిమిల్ రామకృష్ణ టీడీపీలో ఉన్నప్పుడు టికెట్ రాలేదు, బీజేపీ కేటాయిస్తారు అడుగుతారు, ఇమ్మీడియట్ గా బీజేపీలకు పంపించి టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ నాయకుడు కదా. మళ్ళీ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చారు తెలుసా? రాత్రి వాళ్ళ కుమారుడికి ఇచ్చారు. ఓకే, వాళ్ళ కుమారుడికి ఇచ్చారు. దాన్ని ఎవరు థ్యాంక్స్ చెప్పారు తెలుసా? నల్లిమిల్ రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే అఫీషియల్ గా ట్వీట్ పెడుతూ ప్రెస్ రిలీజ్ చేస్తూ నా కుమారుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చంద్రబాబు గారు అని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో అదే ఇన్ఛార్జ్ గా ఇచ్చినట్టు ఈ రాష్ట్రంలో ఎట్లుందంటే సార్, మన జనసేన ఎలా ఉంది, ఆవునిగడ్డలో మాకు కాదన్నారు, ఇమ్మీడియట్ గా మండలి బుద్ధప్రసాద్ అట్ట పంపించారు. లేకపోతే కనుక ఈయన కైకల్లూరు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎట్లుంటదంటే సార్, ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ జనసేనలో జరుగుతుంది. సీట్లు ఒకవేళ పట్టుదల ప్రజల్లో జనసేన వ్యతిరేకత వచ్చిందనుకోండి, ఒక 2% చంద్రబాబు నాయుడు గారు పెంచి ఆ 2%కి తన మనుషులు పంపించేసేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి నేను లోకేష్ గారి ప్రకటన అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారంటారే పాపం. అదే లోకేష్ గారు, అదే చంద్రబాబు గారి పాత్ర లోకేష్ గారు తీసుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్తే అది వింటారా వినరా? లోకేష్ గారు అయితే ఆయన నిష్పత్తి ప్రకారం కరెక్ట్ గానే చెప్పాడని అనిపిస్తుంది. జనసేన వాళ్ళు వింటారా వినరా, జనసేన వాళ్ళకి ఎదిరించే ధైర్యం ఉందా లేదా అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ లోకేష్ గారు జనసేన కార్యకర్తలు ఈసారి జనసేన కార్యకర్తలు నాయకులు వినే పరిస్థితిలో లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వింటారు. అవసరమైతే పార్టీని సస్పెండ్ చేసేసి చేయడమైనా కూడా తీసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు గారికి లోకేష్ గారి మాట పోతది అని చెప్పి పవన్ కళ్యాణ్ సీట్లు వస్తే అది వాళ్ళ స్వయంకృత అపరాధమే తప్ప లోకేష్ గారి తప్పని అయితే మనం అంటానికి లేదు. లోకేష్ గారు కరెక్ట్ గానే చెప్పారు, మీ బలం ఇంతేనా అని వాళ్ళే అర్థం చేసుకోవాలి. రైట్.